తెలంగాణ ఉద్యమకారుడికి రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలెవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు నాజీలు. హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు, ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా.